హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా బీనస్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ బీనస్కాయ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి, అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ బీన్స్ అయితే తీసుకుని ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసి వాష్ చేసి పక్కన ఉంచానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బీన్స్ ముక్కలంతా కూడా వేసుకుని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. బీన్స్ని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ బీన్స్ ముక్కలంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుని అదే ప్యాన్లో ఇంకొన్ని ఆయిల్ కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్ని బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త అడుగు అంటుకుంటుందండి, సో లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై అయితే చేసేయండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బీన్స్ ముక్కలంతా కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా కలుపుకొని ఫ్రై అయితే చేయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 టమాటా ముక్కలను కూడా వేసుకుని టమాటా ముక్కలంతా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై అయితే చేయండి. మీకు టమాటా అనేది అది తొందరగా మగ్గాలనుకుంటే కాస్త సాల్ట్ అయినా వేసుకోండి, కలుపుకోండి, తొందరగానే మగ్గుతుందండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మూత అయితే పెట్టి 5 మినిట్స్కి 1 టైం మూత అయితే తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేయండి. ఈ విధంగా చేస్తే ఒక 70% అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక 5 విసులు వచ్చేంత వరకు కూడా బాయిల్ చేయండి. మీరు శనగపిండి అనేది వేసుకోవడం వల్ల కూర అనేది మంచి థిక్నెస్ వస్తుందండి. సో ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు శనగపిండి ప్లేస్లో ఎండు కొబ్బరైనా ఏరుశనగ పప్పులైనా ఏదైనా వేసుకోవచ్చండి, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.